ఒరే తిక్క అత్త ముస్లి రాపవే వద్దండి. ఒరేయ్, వద్దురా. ఒరేయ్, తిక్క, వద్దురా, వద్దురా, చచ్చిపోతాడా. తాతయ్య గారు, వద్దండి. తాతయ్య గారిని వదలండి. తాత, వద్దు తాత. ఒరే తిక్క పాపం రా, పాపం పులుసు గారిపోయింది. పంతులు, ఇంకొక 2 దెబ్బలు తిన్నావంటే ఈ పిల్ల దెయ్యం బయటకు వచ్చేస్తుంది. కొట్టమంటావా ఆపమంటావా? తాత, వద్దు తాత. వద్దురా. ఎయిరా తిక్క. తాతయ్య గారండి. అయ్యో తాత. తాతయ్య గారు, తాతయ్య గారండి. అయ్యో తాత. అయ్యయ్యో, అయ్యో తాత. పాపం, ఇంకొక దెబ్బ తినుంటే దీనికి విముక్తి లభించేది. అయ్యో తాత. సారీ బుజ్జి, మీ తాత అవుట్. తాతయ్య గారు. లోపలికెళ్ళి పని చూసుకో పా. గీత. తీసుకెళ్ళండి. ఉసేయ్ గజ్జి. మా తాతను కొడతావే. ఇదే గుడి ముందు ఇదే కొరడాతో నిన్ను గజ్జు కుక్కను కొట్టినట్టు కొట్టి నా శ్వేతను తీసుకుపోకపోతే నా పేరు గీతనే కాదే. నీ తల్లి కేల్కతం దుకాన్ బంద్. శ్వేత, నువ్వేం భయపడకే. ఈ గజ్జి దాని గుజ్జు నేను తీస్తా. అమ్మ గీత, అయ్యో తాతయ్య గారండి. అయ్యో తాతయ్య గారండి. గీత, పో. వాడి చేతులు విరిగిపోను, వాడి కళ్ళు పేలిపోను. నా భర్తని ఇంత బాధ పెట్టిన వాడు ఊరికే పోడు, దిక్కులేని చావు చేస్తాడు. హక్కుపక్షి వెధవని, హక్కుపక్షి వెధవ. నువ్వేం బాధపడకు ముస్లి. గంగమ్మకి దా నల్లుడికి బొక్కలు ఇరగొట్టి సుక్కలు చూపించనికి పులొస్తాంది. చీకటి మబ్బులు కాలుస్తూ పేలుస్తూ సింగమలై వస్తుంటే మనతో ఆట ఆడిన ఒక్కొక్కరిని గుండెల్లో వేటాడిద్ది. అదిని పట్ట శత్రుమూక ప్రోక ముడిచి పరారే తొడగొట్టి కలైన గంగమ్మ మెడ ఇరగొట్టి మన శ్వేతని గుళ్ళో నుంచి తీసుకొస్తది. పులెవరే? సూయా, సింగమలై అనసూయ. మీ నాయనమ్మ ఆవిడెందుకొస్తుంది? నేనే ఫోన్ చేసిన. ఎందుకే? ఆ కంత్రి ముసలైతేనే గంగమ్మ లెక్క సెటిల్ చేస్తది. లేదంటే గీత నడిపించుడు మన వల్ల కాదు ముస్లి. అందుకే పిలిపించిన.
ఇదిగో ఇక్కడే ఉందిగా. చెప్పవే, గీతకేమైంది? ఎందుకు గుళ్ళు ఆపారు? నా మనవరాల మీద ఎవరెవరు చేయి వేశారు? ఇద్దరం గుడికి పోయినా ముస్లి. ఆ. అప్పుడు ఈ గుళ్ళో కడుగు పెడితే 6 నెలలు ఇక్కడే ఉండిపోవాలి. కట్టుబాట గాడిద గుడ్డుబాట. హ, చిన్నపిల్ల తెలియక వెళితే మందలించి పంపించాల్సింది పోయి పసిపిల్లని కూడా చూడకుండా చాకరీ చేయిస్తుందా? వయసులో పెద్దవాళ్ళని కూడా చూడకుండా కొరడంతో కొట్టిస్తుందా? ఏయ్, దానింటికి నన్ను తీసుకెళ్ళవే. తల తీసైనా సరే నా మనవరాలు నేను తీసుకొస్తాను. మనవరాలా? శ్వేతని పట్టుకొని నా మనవరాలు అంటోందేమిటి? ఏయ్ శ్వేత, గుడి దగ్గరికి వెళదాం పదవే. పద ముస్లి. శ్వేతని పట్టుకొని నా మనవరాలు అంటోందేమిటండి? మాట్లాడేమిటండి? అయ్యో, అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో. నా లాల్చీ కండువా పట్టుకురా, మనం అలాగేనండి. గుడి దగ్గరికి వెడదాం. అలాగే. ఏంటే ఈ చెత్త? నేను ఇందాకనే ఊడ్చానండి. మళ్ళీ చెత్త మీరే వేసుంటారు. వేస్తాను. మళ్ళీ ఊడవలసిందే. ఊడు. మీకు అసలు బుద్ధి లేదండి. కొంచెమైనా జ్ఞానం ఉందా అండి? నన్నే తిడతావే నిన్ను. ఒసే గచ్చి మొహందానా! ఏయ్ గజ్జల గంగమ్మ! ఈమెవరు? మా అత్తకు డూపులా ఉంది. నాన్నమ్మ గారండి. పట్టుకోరా. వదలండి. ఎక్కడికి వెళ్ళేది? ఊడు. అత్తయ్య గారు. ఏయ్, ఎక్కడ చచ్చారే? ఇంత జరిగిన నాకు చెప్పక్కర్లేదా? అయ్యయ్యో, మేము గీత కోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నామో తెలుసా అత్తయ్య గారు? ఎక్కడికి వెళ్ళేది? ఊడు. ఒసే గచ్చి మొహందానా! ఏయ్, గచ్చి గిచ్చి అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఏయ్, పళ్ళు కాదే, గుడి దాటి కాలు బయటకు పెట్టు. కుక్కను కొట్టినట్టు కొట్టి కాటికి పంపించకపోతే నా పేరు అనసూయ కాదే. వస్తున్నానే. ఏం చేస్తావో నేను చూస్తాను. నాన్నమ్మ కాచుకో. గారండి. నాన్నమ్మ గారండి. రా, 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 రా. వస్తా. ఏం చేస్తావు? చెయ్యవే. ఏం చేస్తావు? నిన్ను ఒసేయ్, తెచ్చుకో, 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 తెచ్చుకో. చేస్తావా నిన్ను? ఒసేయ్, చంపేస్తానే. ఒసేయ్, చంపేస్తానే. అయ్యో అమ్మా. నా మనవరాలతో చాకరీ చేస్తావా? వస్తున్నాను. ఒరే, చచ్చినోడా. నన్ను కొడుతున్నావేంట్రా? నువ్వే కదా రా కొట్టు అన్నావు. ఛీ, తింగరదవా. కొట్టమంది దీనిరా? ఏయ్, ఏంటి వాడు నువ్వు కలిసి కొట్టేది? నా కాలి కొబ్బరికాయ రే నిన్ను. ఏయ్, చంపేస్తా. అమ్మా నాలునే కొడతావా? ఒరే గంగాపురం ప్రజలారా, ఇక్కడ రంగాపురం వాళ్ళొచ్చి మన ఊరి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. రండిరా, రండి. రండి అందరూ రండి వచ్చేయండి. ఏ రంగపురం వాసులారా, ఆ గంగాపురం వాళ్ళు మన వాళ్ళని దౌర్జన్యం చేస్తున్నారా? రండి. అందరూ రండి. మా గుళ్ళోకి వచ్చింది కాకుండా మా ఊరి వాళ్ళ మీదే చేసుకుంటారా? ఏయ్, కొట్టడానికి వచ్చాక చెయ్యి వేయక చేకొడీలు పక్కోడీలు చేస్తారా? ఏయ్, ఏ ఊరనిది? చూసారా దానికి ఎంత పొగరో? ఏయ్ గజ్జి, పొగరు వగరు అన్నావంటే ఎగిరి నిన్నలా తంతే.
వెళ్ళి ఏట్లోనో మా ఆయన నోట్లోనో పడతావు గూట్లో మొహందారా. మా గంగమ్మ తిడుతావే ఇంకా లాభం లేదు. తాడో పేడో తెలిసిపోతుంది. ఏంద్ర తెలుసుకునేది తీగల గంప. మీ గంగాపురం వాళ్ళు కొడుతుంటే మా రంగాపురం వాళ్ళు గాజులు తట్టుకొని కూర్చుంటారా? మా వెనకాల జనాలున్నారు, వాళ్ళ చేతుల్లో కర్రలున్నాయి, చూపించండి. మీకే మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా, మీసం రోషం ఉన్నా వెనక్కి వెళ్ళిపోండి. లేదంటే అనవసరంగా మీ చేతుల్లో మేము చచ్చిపోతాం. ఏ రంగాపురం జనాలారా, మీ అందరికీ అనసూయ చెప్పేదొక్కటే. ఈ కర్రలు విరిగినా, బుర్రలు పగిలినా, రక్తం ఏరులై పారినా, శవాలు గుట్టలై ఊరంతా శ్మశానంగా మారినా నా మనవరాల్ని తీసుకునే వెళ్తాను. మీలో బతుకు మీద ఆసున్న వాళ్ళు ఇంటికి వెళ్ళండి. పాడ మీద పడుకోవాలనుకునే వాళ్ళు మాతో తలపడండి. ఇంతకు మించి ఆప్షన్ లేదు. చావో రేవో బస్తీ మే సవాల్. రండ్రా రండ్రా రండ్రా, రండి. ఆగండి 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 అమ్మా. అమ్మా, ఇది మా కుటుంబానికి గంగమ్మ కుటుంబానికి సంబంధించిన విషయం. దయచేసి మా మధ్య ఉన్న సమస్యని ఊరి సమస్యగా మార్చకండి. తప్పుకో మాస్టర్. ఒక్కసారి రంగంలోకి దిగాక వెనకడుగు వేయటం ఈ అనసూయ చరిత్రలోనే లేదు. ఏయ్! రక్తం చూసి చాలా రోజులైంది. ఒక్కసారి నా కొరడాకి రుచి చూపిస్తాను. ఏయ్! ఊరి జనాల్ని చూడగానే వణికిపోవడానికి ఊర కుక్కననుకున్నావే? సూయ అనసూయ. నా రక్తం చూడాలంటే నీకు కర్రుకోవాలి. నాకు నా చెయ్యి చాలే. పొట్ట చించి పేగులు మెడలో వేసుకుంటాను. ఏం చేస్తావు? రావే, రాసు రా, రా, రా. రావే, గొచ్చి కుక్క, రా. రా. ఆగండి, మీకు దండం పెడతానండి. దయచేసి సమస్యని పెద్దది చేయకండి. అమ్మా గంగమ్మ, మా పాపను పంపించాలంటే ఏం చేయాలమ్మా? ఈ అనసూయ రాకపోయుంటే ఆలోచించేదాన్ని. ఇప్పుడు ఆలోచించను. 6 నెలలు అది మా ఊరి బానిస. ఆ దేవుడు దిగొచ్చినా సరే దాన్ని వదలను. అది రాకుండా నేనే ఊరు నుంచి కదలను. చూద్దాం, నన్ను కాదని ఎలా తీసుకెళ్తావో చూస్తాను. ఏయ్! ఇప్పుడు చెప్తున్నా, నీ నోటితో నువ్వే నీ మనవరాల్ని తీసుకెళ్లి తల్లి అని నాకు దండం పెట్టి పంపేలా చేస్తా. నా కాళ్ళ మీద పడేలా చేసి నా మనవరాల్ని బయటకు పంపించేలా చేస్తా. అలా చెయ్యకపోతే నేను కూడా ఇదే గుడికొచ్చి ఈ ఊరికి బానిసత్వం చేస్తా. అది. ఇదేనా సవాల్? పోవే, అది చూద్దాంలే. రండి చెప్పా, రండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఒరే తిక్క, అత్త, ఎందుకైనా మంచిది దీని మీద ఒక కన్నేసుంచరా. ఒక్క కన్ను ఏంటత్త, 2 కళ్ళు వేసి ఉంచుతా. చెప్పింది చెయ్యి చాలు. పద, పదరా. తీసుకెళ్ళండి దాన్ని. నానమ్మ గారండి, నానమ్మ గారండి, శ్వేత. ఏయ్, ఏంటే పని మానేసి కూర్చున్నావు? గుడంతా కడుగు. ఎన్నిసార్లు కడగాలండి? ప్రశ్నలు వేసావంటే పీక నొక్కుదా. వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి కడుగు. ఛీ! మీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదండి. ఏంటేంటేంటే మా అత్తను తింగరిదానా, వెర్రిదానా, తిక్కదానా, తొక్కదానా? ఛీ, నోర్మై. ఇప్పుడు అది అన్ని మాట్లాడలేదు కదరా. బుర్ర పెరగలేదు అంటే దాని వెనుక ఇన్ని అర్థాలున్నాయత్త. అవునా? ఆ. పోయి నోరు. ఒసే బూరు బుగ్గలు దానా, నన్ను పట్టుకుని అంత మాట అంటావా? నిన్ను ఆగవే గంగమ్మ. గీత, దాని మీద
ఏంటి చీమల్నా? నువ్వు వాటిని చంపాల్సిందేలే. అత్త నేను కూడా చంపుతా. ఛీ, నోర్మై తిక్క. పద. శ్వేత దాన్ని పట్టుకోండ్రా. ఏంటే తెల్లారగానే వచ్చి ఇది చేస్తాం పొడి చేస్తాం అనుకుంటూ వెళ్ళారు, ఒక్కదానివే ఊపుకుంటూ వచ్చావేంటి? ఎక్కడే మీ నానమ్మ? నా దెబ్బకు భయపడి పారిపోయిందా, లేదంటే ఏమీ చేయలేక ఇంట్లో దాక్కుందా? చల్లి తల్లి, మా ముసలితే పారిపోనికి పిల్లనుకున్నావా బల్లనుకున్నావా? పులి నీ బొక్కలు ఇరగొట్టి లెక్క సెటిల్ చేయడానికి వస్తుంది. అటు చూడు. ముగ్గురు వచ్చి ఏం చేస్తారే? ముగ్గేస్తారా లేకపోతే గుడి ముందు గొబ్బెమ్మలు పెడతారా? మీ గుండు పగలు కొట్టి నన్ను తీసుకెళ్ళండి. నిన్ను శభాష్. చూసావా, అది నా మనవరాలంటే. నీ వెనక ఎవ్వరూ వచ్చినట్లేరు. ఎలా నీ మనవరాలు విడిపించుకుంటావు? ఓహో, పంతుల్లాగా నువ్వు కూడా కొరడాతో కొట్టించుకుంటావా? ఏయ్, నేను కొట్టించుకోవడానికి రాలేదే, అదే కొరడతో నిన్ను కొట్టడానికి వచ్చానే. ఛా, నన్ను కొడతావా? ఆ. అది ఒంటరిగా. నా వెనక చూసావా, మా వాళ్ళున్నారు. మరి మీ ఊరి జనాలేదే లేరా? రారా. వసేయ్ గజ్జి, నీ జీవితంలో నువ్వు చేసే తప్పులు నీ వెనక మాత్రమే చూడొద్దు. ఒక్కసారి ఆ బాతుగుడ్లతో నా బ్యాక్ సైడ్ చూడు. ఏంటి ఇద్దరా? ఇంకా చూడవే. అబ్బో, నలుగురేనా? చూడవే తింగరిదానా. రండి 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 రండి. చూసావా, అత్త రంగాపురం ప్రజలందరూ రౌండ్ వేసారే, తప్పించుకోకపోతే చెప్పించుకుని కొట్టేలా ఉన్నారు. ఏయ్ రంగాపురం ప్రజలారా, మీ ఊరి పిల్ల కట్టుబాటు తప్పి గుళ్ళో ప్రవేశించింది. న్యాయంగా విడిపించుకుంటారా లేక అన్యాయంగా విడిపించుకుంటారా? అస్సలు విడిపించుకో. ఏంటేంటేంటి విడిపించుకోరా? అవును, ఆ పిల్ల మాకు అక్కర్లేదు, మీరే ఉంచేసుకోండి. కావాలంటే నన్ను మా అక్కని కూడా ఉంచుకోండి. థు, ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. ఏం మాట్లాడుతున్నారు? ఈ పిల్లని మీరు విడిపించుకోనప్పుడు ఎంతమంది ఎందుకు వచ్చారు? గుళ్ళోకి వెళ్ళడానికి. గుళ్ళోక? ఎందుకు? పర్మనెంట్ గా సెటిల్ అవ్వడానికి. ఒక్కసారి మన సామాన్లన్నీ చూపించండి. చూసావుగా, అది మ్యాటరు. ఏయ్ పదండ్రా. ఆగండి, ఆగమంటుంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, ఆగండి, మీకు
ఊరంతా లోపలికి వెళ్ళిపోతున్నారేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు అత్త. ఒరే నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ప్రెసిడెంట్ గారిని తీసుకురా వెళ్ళు. అలాగే అత్త. ఒరే మీరు పదండ్రా. ఒరే నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ప్రెసిడెంట్ గారిని తీసుకురా వెళ్ళు. అలాగే అత్త. ఒరే మీరు పదండ్రా. ఎప్పుడు తిన్నావో ఏమో. కడుపు నిండా తినమ్మా. తిను 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 తిను. మ్. మ్. పట్టుకో. అత్తయ్య గారు మ్. అత్తయ్య గారు ఈ రోజు ఏం కూర వండమంటారండి? ఆ, చూడవే గంగమ్మ రానే వచ్చింది కదా. బెండకాయ వేపుడు చేసి ములక్కడ పులుసు పెట్టండి.